బ్రహ్మోత్సవం దెబ్బ నుంచి తేరుకోవటానికి మహేష్ బాబుకి మరికొంత కాలం పడుతుంది. ఈ విమర్శలు సెటైర్ల బారి నుంచి కాస్త రిలాక్స్ అవ్వటానికి తన ఫ్యామిలీతో కలిసి లండన్ బయలుదేరి వెళ్లాడు మహేష్. మరో 15 రోజులకు గానీ తిరిగిరాడు. అయితే మహేష్ లండన్ ప్రయాణం వెనక ఓ పెద్ద కథే ఉందన్నది టాలీవుడ్ జనాల టాక్. బ్రహ్మోత్సవం సినిమాతో ఇటు నిర్మాత అటు బయ్యర్లు పెద్ద ఎత్తున నష్టపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాని భారీ రేట్లకు అమ్మేసిన పీవీపీ ఆ నష్టాల్లో ఎంతో కొంత భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. పీవీపీ నష్ట నివారణకు పూనుకుంటే అందులో మహేష్ కూడా ఓ చెయ్యి వేయాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాకి మహేష్ ఓ నిర్మాణ భాగస్వామి కూడా. ఈ సినిమాతో ఏకంగా 25 కోట్ల పారితోషికం అందుకున్న మహేష్ ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే అనుకుంటున్నారు. ఈ గొడవలన్నీ పడలేకే మహేష్ లండన్ వెళ్ళిపోయి ఉండొచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బయ్యర్లంతా పీవీపీపై పడేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్ నీ మాట ఏంటి అని అడిగినా అడుగుతారు. అందుకే మహేష్ రిలాక్సేషన్ పేరుతో లండన్ వెళ్ళిపోయాడని, తిరిగొచ్చే నాటికి అంతా కామ్ అయిపోతుందని ఆయన ఉద్దేశమని గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్కి లండన్ వెళ్లే ఉద్దేశమే లేదని, ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం అని ఆయన సన్నిహితులు చెప్పడంతో ఈ పుకార్లకి మరింత బలం వచ్చినట్లయింది. మరి అందులో నిజమెంతో మహేష్కి తెలియాలి.